హలో నాని, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి మైకులు సొక్కాకి పెట్టి రెడీగా ఉన్నావో. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ టార్గెట్? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్. టార్గెట్ని చెప్పమంటే నువ్వేంది వరుసగా పేర్లు చదువుతున్నావో? అంతమందిని తిట్టడానికి నీకు టైం ఉన్నా, వినడానికి మాకు లేదు. మ్యాటర్లోకి వచ్చేయి. గతంలో కూడా చెప్పాం, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50% పైన ఓటింగ్ ఉంది. ఓహో, మీకు అప్పట్లో 50% పైగా ఓటింగ్ ఉందని చెప్తున్నావా? అప్పటి సంగతి తర్వాత నాని, మొన్నటి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ ఓటింగ్ ఎంత ఉందో కోస్తా చెప్తావా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009 సెప్టెంబర్ 2వ తారీఖున రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించాడు. సోనియా గాంధీతో ఢీకొట్టి, చంద్రబాబును ఢీకొట్టి. జగన్ నిజంగా సోనియాని ఢీకొట్టుంటే అప్పట్లో బెయిల్ కోసం సోనియా నిలబెట్టిన ప్రణబ్కు ఓటెందుకు ఇస్తాడో? 16 నెలలు జైలు జీవితం అనుభవించి. ఏంది కొడాలో అట్టా జగన్ 16 నెలలు జైలు జీవితం గడిపాడని ఫీల్ అవుతున్నావు? ఆయనేమి స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకి వెళ్ళాల, అది గుర్తుపెట్టుకో. కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో కూకటి వేళ్లతో సహా పెగిలించి, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతే నువ్వేంది జగన్ వల్ల పోయిందని చెప్పుకుంటున్నావు? పవన్ కళ్యాణ్ 2 చోట్ల కూడా చిత్తుగా ఓడించి, చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ మంగళగిరిలో మట్టి కరిపించి, ఆయన అభ్యర్థుల మీద వీళ్ళని ఓడించి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జైత్రయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. ఓటమిదే ఉందిలే కొడాలే. పివి ఇందిరా లాంటి వాళ్ళే ఓడిపోయారు. రాజకీయాల్లో గెలిపోట్లు కావనే కదా. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడేమైనా యుద్ధ పేరు మోగించి, గంటలు మోగించి, పిల్లి మేడలో గంటలు కట్టుకొని చచ్చి ఉంటారు నిన్న మొన్న. జగన్మోహన్ రెడ్డి గారు 2009లోనే యుద్ధ పేరు మోగించాడు, సోనియా గాంధీని మట్టి గరిపించాడు, చంద్రబాబు నాయుడిని భూస్థాపితం చేశాడు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల చిత్తుగా ఓడించాడు, పప్పు గారిని లోకేష్ గారిని మంగళగిరిలో సమాధి చేశాడు. అది పరంపర కొనసాగుతూనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు యుద్ధ పేరు మోగించడం కాదు, 2009లోనే మోగించారు. జగన్ 2009లోనే యుద్ధబోరి మోగించాడని చెప్తున్నావు? ఆయన నిజంగా ఆ వంతరం మోగించుంటే 2014లో ఎందుకు ఓడిపోయారమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలు గెలిపిస్తారు. మిగిలినట్టు 50%, బీజేపీకి 1%, కాంగ్రెస్కి 1%, పవన్ కళ్యాణ్కి 3%, చంద్రబాబుకు 40%, ఇట్లా ఉంటాయి. వీళ్ళందరూ కలిసినా కూడా ఓటు ఏమి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళందరికీ ఓటు ట్రాన్స్ఫర్ కానీ లెక్కే అయితే మీరెందుకు వాళ్ళ పుత్రుల గురించి మాట్లాడేస్తున్నారు? చంద్రబాబు నాయుడు విచిత్రంగా మాడుతూ ఉంటాడు. ఒక 420 నా కొడుకు అనమాటాడు. చంద్రబాబు గారు అంటేనే ఆడు 420 గాడు. ఇదిగో నానే, బాబుపై గౌరవం లేకుండా అట్టా మైసన్ అంటున్నావు. బాబు నీకు టికెట్ ఇవ్వకపోతే ఈ స్థాయిలో ఉండేవాడివే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను మారుస్తున్నాడంట. ఎంఆర్ఓలకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, అధికారులకు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంటాడు. బాబు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మీరు ఎమ్మెల్యే టికెట్లకి జంబ్లింగ్ సిస్టమ్ పెట్టారుగా. మరి వీడి 420 గాడు 78లో కుప్పంలో పోటీ చేశాడు, చంద్రగిరిలో పోటీ చేశాడు 78లో కాంగ్రెస్ పార్టీ తరఫున. కుప్పం నుంచి చంద్రగిరి 110 కిలోమీటర్లు. ఈయన పోటీ చేసిన చంద్రగిరి నుంచి కుప్పం 110 కిలోమీటర్లు, కర్ణాటక బోర్డర్లో, తమిళనాడు బోర్డర్లో ఉంటుంది అది. మరి వీడు ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యలేడండి? చంద్రగిరి నుంచి కుప్పం. వీడు ఆఫీసరా? వీడు అధికారా? వీడు ఎమ్మెల్యేకి వెళ్ళలేదా? అన్ని సొల్లు నా కొడుకు, సొల్లు మాటలు. ఇదిగో కొడాలే, బాబు వయసు కన్నా గౌరవం ఇయ్యహే. మరి వీడు కొడుకు అక్కడ మంగళగిరిలో స్కూల్లో చదువుకున్నాడా? వీడు ఊరు మంగళగిరా? లేకపోతే వీడు పుట్టింది, వీడు పెరిగింది మంగళగిరా? మరి వీడేటో వచ్చాడు పప్పు నా కొడుకు మంగళగిరి పోటీ చేయడానికి ట్రాన్స్ఫర్ అయ్యి రాలేదా? హైదరాబాద్లో చేయొచ్చుగా, లేకపోతే ఆడి బాబు చంద్రగిరిలో చేయొచ్చుగా. మరి పవన్ కళ్యాణ్ భీమవరంలో పుట్టి గోళీలు ఆడాడా, లేదా గాజువాకలో సంక్రాంతాడా? వీళ్ళు అసలు బాబు, కొడుకు, పార్ట్నర్, దత్తపుత్రుడు అందరూ కూడా వలస వెళ్ళి అక్కడెక్కడ పోటీ చేసేవాళ్లే. నువ్వు చెప్తున్న దానికి బాబు అన్నదానికి సంబంధం ఉందా? మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరినీ జంబ్లింగ్ చేస్తా ఈ కబుర్లు చెప్తారేంది? ఓరిడి అమ్మ, చంద్రబాబు నటన చూస్తే మామూలుగా ఇంటి వారాలు సిగ్గుపడతాడు. ఆయనే చెప్పాడు, నా అల్లుడు పెద్ద నటుడు, దొంగ నా కొడుకు అని చెప్పి. కోడికత్తి డ్రామాలో ఎవరు బాగా నటించారో అందరికీ తెలుసులేనని. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్లో ఇవన్నీ పిట్ట కథలో ఇవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినా కూడా నడవదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మొన్న యుద్ధం ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ యుద్ధం ప్రకటించి 12 ఏళ్ళు అయింది.
సోనియా గాంధీని మట్టి గరిపించాడు, చంద్రబాబు నాయుడిని పాపరం చేశాడు, పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా చేయకుండా జరగకుండా చూశాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ మేము ఎమ్మెల్యేలకు గెలిస్తే చాలు, ప్రతిపక్షం వస్తే చాలు అని వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఇదిగో కొడాలే, బాబు బ్యాచ్ ప్రతిపక్షం కోసం యుద్ధం చేస్తుందని చెప్తావేంది? ఎవరైనా అధికారం కోసం చేస్తారు, ప్రతిపక్షం కోసం కాదు. చెప్పినంతవరకు జాలుగానే ఇంకెళ్ళు సామే.